నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఇటీవల జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి స్వర్ణ పతకం తెస్తాడన్నటువంటి నీరజ్ చోప్రా రజత పతకం తెచ్చాడు. అయితే ఆ స్వర్ణ పతకము మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్రీడాకారుడికి స్వర్ణ పతకం వచ్చింది. అప్పుడు నీరజ్ చోప్రా తల్లి ఒక కామెంట్ చేశారు. నా కొడుక్కి స్వర్ణ పతకం వస్తుందని నేను అనుకున్నాను, కానీ రాలేదు. సరే, నా కొడుకు రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక క్రీడాకారుడికి స్వర్ణ పతకం వచ్చింది, అతను కూడా నా కొడుకు లాంటి వాడే అనేటువంటి మాట వాడారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చూసారా పాకిస్తాన్ వ్యతిరేకులారా, లేకపోతే సెక్యులర్ వాదులందరూ ఒక్కసారిగా నిద్రలేచి చూసారా, నీరజ్ చోప్రా తల్లి చేసినటువంటి మాటలను విన్నారా? ప్రతిసారి మీరు మతము దేశము అనేటువంటి విషయాలను విద్వేషాలను తీసుకువస్తుంటారు అని చాలామంది ఇట్లా లేసిరు. పుట్టగొడుగులాగా అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ చూసారా వీళ్ళందరూ అకారణంగా ద్వేషిస్తుంటారు. ఆ తల్లిని చూడండి, ఆ తల్లిలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని చూడండి, కానీ ఆ తల్లిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని చూడమని నేను చెప్తున్నాను. ఇప్పుడు పాపం ఆ తల్లిలో తప్పేం లేదు, ఎందుకంటే ఆమె పుట్టి పెరిగినటువంటి సాంప్రదాయం అట్లాంటిది. నా పిల్లలతో పాటు 10 మంది పిల్లలు అందరూ బాగుండాలనేటువంటి లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఒక సాంప్రదాయంలో పెరిగినటువంటి ఆ తల్లికి నిజంగా కూడా నమస్తే, చేతులెత్తి మొక్కాల్సిందే. అయితే ఆ తల్లితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వందల వేల లక్షలాది తల్లులకు కూడా చెప్పాల్సింది ఏంటంటే, పాముకు విషం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అని ఒక్కసారి చూద్దాము. పాకిస్తాన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ స్పాటెడ్ విత్ యుఎన్ డెసిగ్నేటెడ్ లష్కర్ టెర్రరిస్ట్. ఎవరికైతే పాకిస్తాన్లో స్వర్ణ పతకం వచ్చిందో, గోల్డ్ మెడల్ వచ్చిందో, అతను ఒక టెర్రరిస్టుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు, ఆయనతో మాట్లాడుతున్నటువంటి వీడియోలు. పాకిస్తాన్ ఒలింపిక్ మెడలిస్ట్ స్పాటెడ్ విత్ ది యుఎన్ డెసిగ్నేటెడ్ లష్కర్ టెర్రర్. లష్కరే తైబా ఈజ్ ఏ యునైటెడ్ నేషన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ మహమ్మద్ హారిస్ దర్. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు మహమ్మద్ హారిస్ దర్. ఆయన holds the position of the joint secretary in the Milli Muslim League MML, a political party founded by the Lashkar-e-Toiba terrorist Hafiz Saeed. మనకు సినిమాల కట్గన్ సినిమాలో ఎక్కడ ఉంటుంది చూసిరా, లష్కర్-e-తోయిబాకి సంబంధించినటువంటి ఒక టెర్రరిస్ట్ని కిడ్నాప్ చేస్తే మన వాళ్ళు విడిపించేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది చూసిరా, సేమ్ ఇదే. ఆ లష్కర్-e-తోయిబాకి సంబంధించినటువంటి ఒక పార్టీ పెట్టిరు వాళ్ళే. మళ్ళా ఇదొక వెరైటీ. వాడ తీవ్రవాద సంస్థ, దానికి ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి వీడు పొలిటికల్ సెక్రటరీ. మిల్లీ ముస్లిం లీగ్ అనేటువంటి ఒక దానికి పొలిటికల్ సెక్రటరీ. ఈ లష్కర్-e-తోయిబా ఏదైతే ఉందో దాన్ని యునైటెడ్ నేషన్స్ కూడా ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ప్రపంచంలో దాన్ని బ్యాన్ చేయాలనేటువంటి మాట కూడా చెప్పారు. అది ఆయనకు సంబంధించినటువంటి దానికి లష్కర్-e-తోయిబాకి సంబంధించినటువంటిది, దానికి సంబంధించినటువంటి వీడియో. మళ్ళీ అదేదో ఒకటి మార్ఫింగ్ ఫోటో అనుకుంటారులే కానీ ఇది ఆ తీవ్రవాదికి సంబంధించినటువంటి వీడియో, ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే చర్చ సాగుతున్నది. సోషల్ మీడియా మొత్తం ఇది అర్షద్ నదీం. అయితే మళ్ళీ మన వాళ్ళు ప్రతిదీ దాన్ని అట్లనే చూస్తామా, మత కోణంలో చూస్తామా, టెర్రర్ కోణంలో చూస్తామా, ఇంకొక కోణంలో చూస్తామా ఏంటి అనేటువంటి అంశాలని మనం ఒకసారి ఆలోచన చేద్దాంలే. కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో మనం ఎట్లా ఆలోచన చేద్దాము. ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి నదీము, ఆయన ఇప్పుడు టెర్రరిస్టా కాదా? టెర్రరిస్ట్ నిజానికైతే అదే మన దేశంలో అయితే మనమైతే ఇప్పుడు నీరజ్ చోప్రా పక్కన ఒక టెర్రరిస్ట్ వచ్చి కూర్చొని మాట్లాడతాడా? అది నిషేధిత సంస్థ, నాకెందుకని పక్కకు పోడు. కానీ అది వాళ్ళకి ఒక స్వర్గధామం అయిపోయింది. పాకిస్తాన్ అనేటువంటిది ఉగ్రవాదులకు ఒక స్వర్గధామం అయిపోయింది.
రెండు అంశాలు ఈ వీడియో చేయడానికి అంశం ఏంటంటే నీరజ్ చోప్రా తల్లి ఆ స్వర్ణ పతకం గెలిచినటువంటి వ్యక్తిని కూడా అతను కూడా నా కొడుకు లాంటి వాడైనటువంటి మాట అన్నందుకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చలో పాపం ఆ తల్లి తప్పు లేదు. నిజంగా ఆ తల్లితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి లక్షల కోట్లాది మంది తల్లులు కూడా అంతే అమాయకత్వంతో అందరూ నా వాళ్ళే అనుకునేటువంటి వాళ్ళే. కానీ విషపురుగులు ఎట్లా ఉంటారనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. భారతదేశం గమనించాలి. శత్రువులు పక్కలో బల్లాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి అంశాన్ని మనం పరిశీలించాలి అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ, మచ్చుతునక. ఇంతకంటే విషయం మనం ఏం చెప్పగలుగుతాం? ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక అథ్లెట్, మరి అథ్లెట్ని ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అతను తీవ్రవాద కాదా అనేటువంటిది రెండో అంశం. కానీ తీవ్రవాదులతో కలిసి ఉన్నాడా లేదా అనేటువంటిదే చర్చించాల్సినటువంటి సందర్భం ఇది. మనం పాకిస్తాన్ ఎందుకు వ్యతిరేకించాలి, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, పాకిస్తాన్ ఏం చేస్తున్నది అనేటువంటి అంశాన్ని మనం ప్రతిరోజు ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. అది భారతీయులకు సంబంధించినటువంటి కనీసమైనటువంటి కర్తవ్యం కూడా.